ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు బోట్ క్లబ్ ఉద్యానవన గ్రంథాలయం వద్ద విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నందున వాటిలో పాల్గొని విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా సిటిజన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుధరాజు సత్యనారాయణరాజు కోరారు. సర్పవరం జంక్షన్ లో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి బుధరాజు సత్యనారాయణరాజు మాట్లాడారు. సినిమా పాటలు, చిత్రలేఖనం, కుట్లు, అల్లికలు, కవితలు, చిన్న కథలు, క్యారమ్స్, కుండల తయారీ, వాకింగ్ తదితర పోటీలు జరగనున్నాయన్నారు. ఈ పోటీలో సీనియర్ సిటిజన్స్ మాత్రమే పాల్గొనాలన్నారు. వయసు నిర్ధారణ కోసం ఏదైనా సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. ఈ నెల 11 సాయంత్రం 5 గంటల లోపు తన సెల్ నెంబర్ 9848142238 లేదా అడబాల రత్నప్రసాద్ సెల్ నెంబర్ 9440176620కు ఫోన్ చేసి పేర్లు నమోదు తీసుకోవాలని అన్నారు. పేర్లు నమోదు చేసుకున్న వారిలో 12వ తేదీ ఉదయం 8 గంటలకు వాకింగ్, క్యారమ్ బోర్డ్ పోటీలు జరగనున్నాయని అన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సినిమా పాటలు, చిన్న కథలు, కవితలు, కుట్లు, అల్లికలు, కుండల తయారీ వంటి పోటీలు జరగనున్నాయని అన్నారు. విజేతలకు మెమంటోలు, సర్టిఫికెట్లు సంక్షేమ శాఖ అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అడబాల రత్నప్రసాద్, సభ్యులు నిమ్మకాల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖున ఉదయం 6 గంటలకి అక్కడ రిపోర్ట్ చేస్తే అక్కడ కార్యక్రమం జరుగుతుంది. దానికి ముందుగా 11వ తారీఖునే పేర్లు నమోదు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. మిగిలిన డ్రాయింగ్ అయితేనే, పాటలు అయితేనేమి, మిగిలిన కార్యక్రమాలన్నిటికీ కూడా 12వ తారీఖున 3 గంటల నుంచి 6 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సీనియర్ సిటిజన్స్, కాకినాడ జిల్లా వాస్తవులు అందరూ వారు గుర్తింపు కార్డులు తీసుకొని తప్పనిసరిగా హాజరు కాగలరని మరి కాకినాడలో ఉన్న బోట్ క్లబ్ నందు, బోట్ క్లబ్ లైబ్రరీ దగ్గర ఒక పెద్ద స్టేజ్ అది ఏర్పాటు చేసి ఉన్నది. దానికి ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు, తర్వాత ఈ విభిన్న ప్రతిభావంతులు డైరెక్టర్ గారితో వారి సమక్షంలో సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ కమిటీ వారు ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. బోటు క్లబ్ పార్కు ఉద్యానవనంలో గ్రంథాలయం వద్ద ఈ నెల 12వ తారీఖున వయోవృద్ధులందరికీ కూడా ఒక పండుగ వాతావరణంలో ఆనందం కలిగించాలని భావంతో కొన్ని పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా చిత్రలేఖనం, అదేవిధంగా కవితలు, షార్ట్ స్టోరీస్, వాకింగ్ పోటీలు, క్యారమ్ బోర్డు వంటి రకరకాల పోటీలన్నీ కూడా నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఇది ఈ నెల 12 మధ్యాహ్నం 3 గంటలకి మన బోట్ క్లబ్ పార్కులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయజేస్తుంది. విజేతలందరూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెమోటోలు, సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే పార్టిసిపెంట్స్ కూడా వారు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అంచేత మరి కాకినాడ జిల్లాలో ఉన్న అందరూ కూడా సీనియర్ సిటిజన్, అంటే ఇది ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ మాత్రం 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రం దీనికి అర్హులు. వచ్చేటప్పుడు కూడా వారి యొక్క గుర్తింపు కార్డు, అంటే వయసు నిర్ధారణ కోసం గుర్తింపు కార్డు కూడా తీసుకుని ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం.